ప్రభు నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ డిసెంబర్ నెల 31వ తేదీ చివరి ప్రభు దినాన్ని మనము చేరుకున్నాం. ఈ ప్రభు దినమున మనము ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించగలిగినాం. ఈ చివరి సందేశం కూడా మనం విందాం. మరి ఇలా సిద్ధపాటు చేయడానికి ప్రభు సహాయం చేశాడు. మనమందరము ఏదో ఒక దినమున ఈ లోకాన్ని విడవాల్సిందే. ఈ లోకం విడిచిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు తన సింహాసనం మీద కూర్చున్నప్పుడు మనల్ని ఆయన పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు. ఆ పరీక్షలో ఇలా చెప్పుకుంటే మంచిదేమో, 12 విధాలుగా ఆయన మనల్ని పరీక్షిస్తాడు. ఇంకా ఎన్నెన్నో ఉండొచ్చు. ఇంకా అయితే ఈ 12 విషయాల్లో మనం పాస్ అయితే గనుక మనకు సంతోషము, దేవునికి ఆనందము కలిగించిన వాళ్ళం అవుతాం. ఈ 12 విషయాల్లో ఏది తక్కువైనా మరి సంతోషించలేము అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అవేంటో ఒక్కొక్కటిగా మనము ధ్యానం చేసుకుంటూ వచ్చాం. మొదటిగా మనము ఇతర విశ్వాసుల ఎడల ఏ విధంగా ప్రవర్తించితిమి ఈ సంవత్సరం జనవరి నుంచి ఇంతవరకు, జనవరి 1వ తేదీ నుంచి డిసెంబరు 31వ తేదీ వరకు, 31 తేదీ వరకు విశ్వాసుల ఎడల మన తీరు ఎలాగుంది, మన ప్రవర్తన ఎలాగుంది, మనం ఎలాగా జీవించినాం అనేది ఒకసారి అట్లా వెనక్కి పోయి ఆలోచన చేయాల. ఆలోచన చేయకపోతే గనుక రేపొద్దున దేవుడు తన సింహాసనం మీద కూర్చున్నప్పుడు మనల్ని అడుగుతాడు. అడిగినప్పుడు మనము సమాధానము చెప్పేటువంటి స్థితిలో మనం ఉండాలనేది దేవుడు మనకిచ్చినటువంటి దేవుని లేఖన భాగం. చూడండి, పౌలు ఎబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని అందరూ కూడా చూడండి. 6వ అధ్యాయము 10వ వచనము చదువుకుందాం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచునుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రం స్తుతులు చెల్లించుకుంటున్నాం. చదవబడిన లేఖన భాగాన్ని దీవించు తండ్రి, ఆశీర్వదించండి. చెప్పే నేనైనా వినేటువంటి నీ బిడ్డలు అనేకులు ఈ లేఖన భాగాన్ని గ్రహించుటకు, అందులోని సత్యాన్ని గ్రహించుటకు తగిన జ్ఞానము, ఆలోచన, తెలివి, వివేకం అనుగ్రహించి మీ కాపుదల దయచేతండి కనికరించమని వేడుకుంటున్నాం. మీరు సింహాసనం మీద కూర్చున్నప్పుడు తీర్పు తీర్చే సమయంలో మమ్మలను ఈ విషయాలు అడుగుతారని నీ గ్రంథంలో రాసినందుకై స్తోత్రాలు. వాటిని మేము ఇప్పుడు చదువుకుంటున్నాం, పరిశీలన చేసుకుంటున్నాం, పరీక్షించుకుంటున్నాం. మా జీవితాలలో నుండి అనేక సంగతులు మీరు బయలుపరిచి స్థిరపరచుమని, సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
దేవుని వాక్యములో వ్రాయబడిన కొన్ని మాటలు మనము చూద్దాం. ఒకటవదిగా మనము చదువుకున్నాం. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చదివినాం. మరొక వచనం కూడా చదువుకుందాం రండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 41, 42 వచనాలు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 41, 42 వచనాలు కూడా చదువుకుందాం. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనువాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుడని నీతిమంతుణ్ణి చేర్చుకొనువాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్న వారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము తాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఈ 2 వచనాల మీద మనము ధ్యానం చేసుకుందాం. ఈ 2 వచనాలు రాయబడినటువంటి మాటలు ఏమిటో దేవుని వాక్యమే మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఏం చెప్పినాడు అపోస్తలుడైన పౌలు? ఏమని వ్రాశాడు, ఏమని చెప్పాడు అంటే, మీరు చేసిన కార్యము అనే మాట ఉంది. మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఉపచారము చేయుట లేదా పరిచర్య చేయుట. ఎవరికి పరిచర్య, ఎవరికి ఉపచారము అనేది మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇలాగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి అన్నమాట ఉంది. పరిశుద్ధులకు ఉపచారము చేయుట. ఇంకను ఉపచారము చేయుచు తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. తన ప్రేమను బట్టి, తన నామాన్ని బట్టి నువ్వు చేసిన ఉపకారమును మర్చిపోవడానికి దేవుడేమి అన్యాయస్తుడు కాదు. దేవుడేమి అన్యాయస్తుడు కాదు. ఉపచారము చేయుట అనే మాట దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఏం ఉపచారం చేయాలా? ఉపచారం అంటే ఏమిటి? అదే మత్తయి సువార్త మనం చదువుకున్నాం కదా. రండి అక్కడికి వచ్చేద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 41, 42 వచనాల్లో మనము చదివినాం. ఆ మాట మళ్ళా చదువుకుందాం. చూడండి, మీ కాడ బైబిల్ ఉంటే చూడండి. ఆ మాట ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభు? ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునివాడు ప్రవక్త ఫలము పొందును. 2వది, నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునివాడు నీతిమంతుని ఫలము పొందును. 3వది, శిష్యుడని ఎవడు చిన్నవారిలో ఒకనికి గిన్నెడు నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నాడు. ప్రవక్త అనేవాడు ఉన్నాడా? నీతిమంతుడు అనేవాడు ఉన్నాడా? శిష్యుడు ఉన్నాడా అంటే ఉన్నారు అని చెప్పుకోవాలి. ఒకవేళ ప్రవక్తలు అనేవారు ఇప్పుడు లేకపోయినా నీతిమంతులు ఉన్నారు కదా. ప్రవక్తలు అనేవాళ్ళు మరి మోసే ప్రవక్త అని, ఏలియా ప్రవక్త అని, ఎలీషా ప్రవక్త అని, యెషయా ప్రవక్త అని, నాతాను ప్రవక్త అని, క్రీస్తుకు పూర్వం ఉండేవాళ్ళు ప్రవక్తలు ఉండేవాళ్ళు. క్రీస్తు శకంలోకి వచ్చిన తర్వాత ప్రవక్తలు అనబడేవారు కనిపించకపోయినా
నీతిమంతులు కనిపిస్తున్నారు కదా. రెండవదిగా శిష్యుడు కనిపిస్తున్నాడు కదా. అది దేవుడు ఈ మత్తయి సువార్తలో ఆయన జ్ఞాపకం చేశాడు. ఆయన జ్ఞాపకం చేస్తూ ఇట్లా అన్నాడు. చూడండి 40వ వచనంలో దేవుని వాక్యం చెబుతున్నమాట. మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపిన వాణ్ణి చేర్చుకొనును అన్నాడు. మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకుంటాడు, నన్ను చేర్చుకొనువాడు నా తండ్రిని చేర్చుకుంటాడు అనే మాట బైబిల్ చెబుతూ ఉంది. ఇంతకంటే ముందుగా నేను మరొక వచనం మీకు చూపిస్తాను. సామెతల గ్రంథము 14:31 చూడండి. 14:31లో రాయబడిన మాట కూడా చదువుదాం. సామెతల గ్రంథం 14:31 వచనం. దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు, బీదను కనికరించువాడు ఆయనను గణపరచువాడు అనే మాట వ్రాయబడింది. జాగ్రత్తగా ఈ మాటలు మనము గుర్తుంచుకోవాలా. బీదలను కనికరించువాడు దేవుణ్ణి గణపరచువాడు. దేశములో బీదలుండక మానరు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. దరిద్రుడు బీదలు, దరిద్రుడు ఎవరో బీదలు ఎవరో మనకు బాగా తెలుసు. మనమేమి దరిద్రులం కాదు, మనమేమి బీదలం కాదు. మనకంటూ అన్నీ ఉన్నాయి, మనం అన్ని కలిగి ఉన్నాం. దరిద్రులు బీదలు ఎవరంటే మరి వారు ఎక్కడుంటారో ఆ సంగతి మనకు తెలుసు, ఆ సంగతి మనకు తెలుసు. అయితే దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, దరిద్రుని బాధించువాడు తన సృష్టికర్తను నిందించువాడు. దరిద్రుని చూసి నువ్వు బాధిస్తున్నావా? అయితే నీవు సృష్టికర్తను నిందిస్తున్నావని అర్థం. రెండవదిగా బీదను కనికరించువాడు ఆయనను గణపరచువాడు అనే మాట ఉంది. బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది అన్నాడు. బీదలు అనేవారు ఉన్నారు భూమి మీద. వారు మన చుట్టూ ఉన్నారు, మన ప్రాంతంలో ఉన్నారు, మనకు కనిపిస్తూ ఉంటారు వాళ్ళు. అయితే వారిని మనం ఏం చేయాలంట? కనికరించాలా అనే మాట ఉంది. బీదలను కనికరించువారు, బీదలను ప్రేమించువారు, బీదలకు సహాయం చేసేవాళ్ళు వీరెవరు అంటే ఆయనను గణపరిచేటువంటి వారు అనే మాట ఉంది. అందరినీ పుట్టించిన వాడు దేవుడే కదా, అర్థమవుతుందా? అందరిని పుట్టించిన వాడు దేవుడా కాదా? దేవుడా కాదా? చెప్పాలి. దేవుడేనా కాదా? దేవుడే. నేను ఇలా చెప్తాను. దరిద్రుని బాధించువాడు, పేదవారిని బాధించేవాడు, వారి స్థితిని తనకు అనుకూలంగా మార్చుకునేవాడు దేవుణ్ణి గాయపరిచేవాడు, దేవుని గాయపరిచేవాడు, ఆయనను ధిక్కరిస్తున్నాడు అని అర్థమవుతుంది. బీదవారు లేదా పేదవారు కూడా దేవుని స్వరూపములో పుట్టిన వారే. బీదవారు దేవుని యొక్క స్వరూపములో పుట్టిన వాళ్ళే కదా. అందరినీ దేవుడు పుట్టించినాడు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఆదికాండం 9వ అధ్యాయము 6వ వచనం. ఆదికాండము 9వ అధ్యాయము 6వ వచనములో, నరుని రక్తము చిందించు వాని రక్తము నరుని వలనే చిందింపబడును, ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి చేసెను అనే మాట ఉంది. దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి చేసినాడు. వాడు బీదవాడు కావచ్చు, ఉన్నవాడు కావచ్చు, లేనివాడు కావచ్చు. నరుడు అనగానే దేవుని పోలిక,
దేవుడే వాడిని చేసినాడు. ఇది వాస్తవమే. నిన్ను దేవుడు చేసినాడు, నన్ను దేవుడు చేసినాడు. ఉన్నత స్థితిలో ఉన్న వారిని దేవుడే చేసినాడు. అందరినీ దేవుడే పుట్టించినాడు ఈ భూమి మీద అనేది మనకు అర్థమవుతూ ఉంది. అయితే దేవుని పోలికలో ఉన్నటువంటి నరుణ్ణి నీవు నిందిస్తున్నావంటే, నువ్వు బాధ పెడుతున్నావంటే నీ దేవుని నువ్వు గాయపరుస్తున్నావని అర్థమవుతూ ఉంది. అందుకోసమే ఎవరిని మనం నిందించకూడదు, ఎవరిని మనం గాయపరచకూడదు, ఎవరిని మనం అంత చిన్న చూపుగా చూడకూడదు. వాళ్ళు దేవుడి సృష్టి, మనం కూడా దేవుడి సృష్టి అనేది ఎవరికి వాళ్ళుగా తెలుసుకోవలసిన విషయాలు దైవ గ్రంథంలో మనకు ఎన్నెన్నో కనిపిస్తాయి. వారు కూడా దేవుని కృపకు పాత్రులే, వారు కూడా దేవుని ప్రేమకు పాత్రులే అనేది గుర్తుంచుకోవాలా. దేవుని వాక్యం ఇలా చెబుతూ ఉంది. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 5వ చూడండి. ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. 15:11లో 15:11లో రాయబడిన మాట. ద్వితీయోపదేశ కాండం 15:11 బీదలు దేశములో ఉండక మానరు, అందుచేత నేను నీ దేశములోనున్న నీ సహోదరులకు దీనులకును బీదలకును అవశ్యముగా నీ చేయి చాపవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను అని ఉంది. గమనించండి ఈ మాట. బీదలు దేశములో ఉండక మానరు అనే మాట ఉంది. ఉన్నారా లేదా బీదలు దేశములో? చాలా ఉన్నారు, చాలా ఉన్నారు. ధనవంతులైన వాళ్ళు కూడా చాలా ఉన్నారు, ఆస్తిపరులు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, విద్య గల వాళ్ళు ఉన్నారు, ఓదగలిగిన వాళ్ళు ఉన్నారు కదా. ఆస్తిపరులు అందరూ ఉన్నారు ఈ భూమి మీద. వారితో పాటు ఎవరున్నారు? దేశంలో బీదలు కూడా ఉన్నారు, బీదలు కూడా ఉన్నారు. ఎందుకు దేవుడు బీదలను భూమి మీద ఉంచినాడు? ఎందుకు దేవుడు బీదలను భూమి మీద ఉంచినాడంటే, నీవు నేను వారికి సహాయం చేయడానికి కదా, వారికి ఇవ్వడానికి కదా. దేవుని వాక్యం చెబుతుంది అలాగున. ఏం చెబుతుంది దేవుని వాక్యం అంటే చూడండి, నీ దేశములో ఉన్న నీ సహోదరులకు దీనులకు, వీరెవరంట? నీ దేశములోనున్న నీ సహోదరులకు దీనులకు అన్నమాట ఉంది. ఎవరంట వీళ్ళు? నీ సహోదరులు అన్నమాట రాయబడింది. బీదవాడు నీ సహోదరుడు కాదంటారా? దేవుని వాక్యం తప్పంటారా? కాదు కదా. దేవుని వాక్యం అక్షర సత్యం. బీదవాడు నీ సహోదరుడు. ఒకవేళ నీ తోడబుట్టినవాడు కాకపోవచ్చు, మన అమ్మ నాన్నకు పుట్టినవాడు కాకపోవచ్చు, అతడు సహోదరుడే అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. అందరూ కూడా అబ్రాహాము సంతానమే కదా, అందరూ కూడా ఆదాము సంతానమే కదా. కాదని ఏమైనా బైబిల్ చెప్తుందా? లేదు. కాబట్టి నీ దేశంలో ఉన్న నీ సహోదరులకు బీదలకును దీనులకును అనే మాట ఉంది. దీనులకు బీదలకు అవశ్యముగా నీ చేయి చాపాలి, నీ చేతులు చాపాలి. అనగా వారికి సహాయం చేయాలా, వారికి సహాయం చేయాలా అని దేవుని వాక్యం చెబుతుంది. ఇంకా ఏముంది? వచనం 12, నీ సహోదరులలో ఎబ్రియుడే గాని ఎబ్రియురాలే గాని నీకు అమ్మబడి 6 సంవత్సరములు నీకు దాస్యము చేసిన ఎడల 7వ సంవత్సరమున వాని విడిపించి నీ యొద్ద నుండి పంపివేయవలెను. అయితే వాని విడిపించి నీ యొద్ద నుండి పంపివేయునప్పుడు నీవు వట్టి చేతులతో వాణ్ణి పంపివేయకూడదు.
నీవు ఐగుప్తు దేశంలో దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించనని జ్ఞాపకం చేసుకొని నీ మందలోని నీ నీ మందలోను నీ కళ్ళములోను నీ ద్రాక్ష గానుగలోను కొంత అవశ్యముగా వానికి ఇయ్యవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించి నీకు అనుగ్రహించిన దానిలో కొంత వానికి ఇయ్యాలా అనే మాట వ్రాయబడింది. ఏమి ఇయ్యాలా? ఏమి పెట్టాలా? నీ మందలో, నీకు మంద ఉంటే కనుక, ఒకవేళ నీకు గొర్రెల మంద ఉంటే కనుక ఆ మందలో నుంచి కొన్ని, నీకు కళ్ళం ఉంది అనగా నీకు పొలం ఉంది, పొలం పంట కళ్ళంకి వచ్చిన తర్వాత దాంట్లో కొన్ని, నీకు ద్రాక్ష తోట ఉంది, ద్రాక్ష తోటలో కొన్ని అవశ్యముగా వానికి ఇయ్యాలా అని దేవుని వాక్యం చెబుతుంది. వానికి ఇయ్యాలని దేవుని వాక్యం చెబుతుంది. అనగా బీదలకు ఇయ్యండి, బీదలకు సహాయపడండి. వాడు నీ సహోదరుడు, వాడు నీ సహోదరుడు కాబట్టి నువ్వు ఇయ్యాల్సిందే, తప్పదు అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఎందుకంటే నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించాడు కదా, నీకు అనుగ్రహించినాడు కాబట్టి నీకు అనుగ్రహించిన దాంట్లోనే నీ సహోదరునికి ఇయ్యాలా అని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. లేఖనాలు మనం చూసినప్పుడు ఇలా రాయబడింది, పేదలకు సువార్త ప్రకటించాలని బైబిల్లో కూడా రాయబడిన మాట. పేదలకు సహాయం చేయాలా, అంత మాత్రమే కాదు, పేదలకు సువార్త కూడా అందించాలా, బీదలకు సువార్త అందించాలా అనేది దేవుని వాక్యం చెబుతున్న మాట. మత్తయి సువార్త 11:5 దేవుని వాక్యం ఇలా చెబుతుంది. చూడండి, తీయండి, బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 5వ వచనములో రాయబడిన మాట మనం చదవాలా. గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుస్తూ ఉన్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచు ఉన్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచు ఉంది. బీదలకు సువార్త ప్రకటించబడుచు ఉంది. సువార్త ఉన్నవారికేనా? సువార్త మన గోత్రికులకేనా? సువార్త మనకు కులస్తులకేనా? కాదు. ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవునికి సువార్త అవసరం, సువార్త అవసరం. యేసు ప్రభు మాట్లాడుతూ ఈ విషయం ఆయన తెలియజేసినట్టుగా మనకు గ్రంథం తెలియజేస్తూ ఉంది. యేసు వారిని చూసి, మీరు వెళ్ళి విన్న వాటిని కన్న వాటిని యోహానుకు తెలియజేయమని చెప్పినాడు. యోహాను ఏమనుకున్నాడంటే, ఇంత క్రీస్తునైనా మేము ఇంకా ఎవరి కోసం ఎదురు చూడాలనా అని తన యొద్దను శిష్యులను పంపించినాడు. అప్పుడు ప్రభు ఈ మాట చెప్పినాడు, గుడ్డివారు చూస్తున్నారు కదా, కుంటివారు నడుస్తూ ఉన్నారు, కుష్ఠరోగులు బాగుపడుతూ ఉన్నారు, చెవిటివారు వింటున్నారు, చనిపోయిన వారు లేపబడుతున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుతుంది, మీరు వెళ్ళి చెప్పండి అని యేసు ప్రభు యోహాను శిష్యులకు చెప్పినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఇక్కడ గమనించవలసిన మాట ఏమిటంటే, బీదలకు సువార్త ప్రకటించబడుతూ ఉంది. సంచుల మధ్య సువార్త ప్రకటించబడుతూ ఉంది, యానదుల మధ్య సువార్త ప్రకటించబడుతూ ఉంది, బుడగ జంగాల మధ్య సువార్త ప్రకటించబడుతూ ఉంది. ఎంతమందికో దేవుడు తన సువార్త అందిస్తూనే ఉన్నాడు. ఎందుకని? వారు కూడా నీ సహోదరులే. భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు దేవుడు పుట్టించిన వాడే. అందుకే అందరికి సువార్త. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమంటే, బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీది అని దేవుడు మనకు సువార్త ప్రకటించినాడు. కాబట్టి మనం నమ్ముకున్నాం. మనముకి ఏం చేయాలా? నమ్మిన మనం ఏం చేయాలా? సువార్త ప్రకటించాలా. ప్రకటిస్తున్నామా సువార్త? నమ్ముకున్నాము, మన విశ్వాసం బాగలేదు, మన బతికే బాగలేదు, మన జీవితం బాగలేదు, ఇక మనమేమి సువార్త ప్రకటిస్తాం ఇతరులకు? మనమేమి వాక్యం చెప్పగలుగుతాం ఇతరులకు? నువ్వు రక్షణ పొందినావు, అంత మాత్రమే కాదు, నీవు కూడా ఇతరులకు దేవుని సువార్త అందించాలా.
అందించకపోతే కనుక దేవుడు ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయన నిన్ను అడుగుతాడు, లెక్క అడుగుతాడు. అప్పుడు ఏం చెప్పగలుగుతాం మనం? ఇంత సమయం నీకు ఇచ్చినాను, నువ్వు ఏనాడైనా స్వార్థ ప్రకటించినావా? ఒక వ్యక్తికైనా పత్రిక ఇచ్చినావా? ఒక వ్యక్తికైనా సహాయపడినావా? ఒక వ్యక్తికైనా దేవుని మాట చెప్పినావా? ఒక వ్యక్తిని రక్షించుకున్నావా అని దేవుడు తన సింహాసనం మీద కూర్చున్నప్పుడు నేను అడిగితే మనం ఏం చెప్పగలుగుతాం? ఇలానే తలకా వంచుకొని ఉండాల్సిందేనా? అందుకే నువ్వు చనిపోకముందే, నువ్వు దేవుని రాజ్యం పోకముందే దేవుడి మాటలు ఆయన నీకు నాకు ఆయన ప్రకటింపజేస్తూ ఉన్నాడు. బీదలకు సువార్త అందించాల్సిందే. నీ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి సువార్త అందించాల్సిందే. ఈనాడు మన ఇంటికి బంధువులు వస్తే, నమ్మని వాళ్ళు వస్తే మనం ప్రార్థనే మానుకుంటాం, ఆరాధనే కొడతాం. ఎందుకంటే వాళ్ళకి చేసి పెట్టాలా, వారికి వండి పెట్టాలా అని ఆరాధనకు కొడతాం, ప్రార్థనకు కొడతాం, అన్నీ కొడతాం. వారిని తీసుకొచ్చే మీ సంఘానికి? వాళ్ళు దేవుని మాట వినరా? వాళ్ళకు దేవుడు అక్కర్లేదా? దేవుని సువార్తలకు అక్కర్లేదా? వారు పరలోకం పడు నీకు ఇష్టం లేదనే కదా. రాలేదు ప్రార్థన కంటే, చుట్టాలు వచ్చినారు, వాళ్ళకు వండి పెట్టాలి కదా అనేటువంటి మాటలు వినబడుతూ ఉంటాయి అప్పుడప్పుడు. నువ్వు ఎంత స్వార్థమో నీలో ఉందో ఒకసారి వాక్యం చేత మనం హెచ్చరించుకుందాం. వారిని దేవుని సన్నిధికి తీసుకురాకుండా, వారికి దేవుని వాక్యం వినిపింపజేయకుండా నువ్వే వారిని ఆపుతున్నావు, నువ్వే వారికి అడ్డంగా ఉన్నావు, నువ్వే వారికి అడ్డంగా ఉన్నావు. అవునా కాదా? దేవుని వాక్యం చెప్తున్నమాట అదే. బీదలకు సువార్త ప్రకటించబడుతూ ఉంది. విద్యలేని పామరుల చేత దేవుడు తన సువార్తను అందించినాడు. పేతురెవలు, యోహాను, యాకోబు, ఆంద్రయ్య, వీళ్ళంతా కూడా విద్యలేని పామరులే కదా. అవునా కాదా? బైబిల్ చెప్తున్నమాట చూడండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనం చెప్తున్నమాట చూడండి. చదవాలి. వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వీరు విద్య గలవారు, విద్యలేని వాళ్ళ? విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి అనే మాట ఉంది. చాలు. వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడిపోయారన్నమాట. ఎవరు వీళ్ళు అంటే విద్యలేని పామరులు. చేపలు పట్టే వారికి ఏమొస్తుంది చదువు? అవునా? ఉదయం లేవాలా, సాయంత్రం కాగానే చేపలకు వెళ్తారు, రాత్రంతా ప్రయాసపడతారు, పడిన చేపలు తెచ్చి ఊర్లో అమ్ముతారు. వాళ్ళ జీవనం అంతా ఇదే. అయితే దేవుడు మొట్టమొదటిగా సువార్త ప్రకటించింది ఎవరికి? మొట్టమొదటిగా శిశువులుగా తయారు చేసింది ఎవరిని? విద్యలేని పామరులనే కదా. విద్యలేని పామరులను సువార్థికులుగా చేసినాడు. విద్యలేని పామరులను తన రాజ్య వారసులుగా చేసుకున్నాడు. విద్యలేని పామరులను తన శిష్యులుగా చేసుకొని వారి ద్వారా దేవుని సువార్త ప్రపంచానికి అంతటికి ఆయన అందించినాడు. ఈనాడు నువ్వు రక్షించబడినావంటే అది దేవుని ప్రణాళిక, దేవుని పని కోసమే అనేది గుర్తుపెట్టుకోవాలా. నువ్వు రక్షణ పొందినావు అయితే ఊరుకోవడానికి కాదు. నీకు సమయం దొరికిన కొలది ఏం చేయాలంటే దేవుని సువార్త అందించాలా, దేవుని మాట చెప్పాలా, ఆయన సువార్త ప్రకటించాలా. అందుకనే వాక్యం చెబుతుంది, నువ్వు వెళ్ళలేకపోతే కనుక వెళ్ళేవారిని పంపించు అనే మాట ఉంది. అంటే ఒక పోరేం చెప్పడం కాదు, వారికి డబ్బులు ఇచ్చి పంపించు అనే మాట ఉంది బైబిల్లో. నీ చేత కాదు ప్రకటించడానికి, నువ్వేం చేయాలా?
డబ్బులు ఇవ్వాలా అన్నా, సువార్త ప్రకటించని డబ్బులు సువార్త ప్రకటించే వాళ్ళు ఉన్నారు. అది శాత కాకపోయా, ఇది శాత కాకపోయా, ఎట్లా? రేపు పొద్దున దేవుడు లెక్క అడిగితే మనం ఏం చేస్తాం? ఆయన పరీక్షిస్తే మనం ఏం చేస్తాం? అందుకే దేవుని వాక్యం చెబుతూ ఉంది, వీరు విద్యలేని పామరులే కానీ జ్ఞానం గలవారు సైతం వీరి మాటలు విని ఆశ్చర్యపోయిరి అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. వారు యేసుతో కూడా ఉండిన వారు అని గుర్తెరిగిరి అన్న మాట ఉంది. వారు యేసుతో కూడా ఉన్నవారు. నువ్వు యేసుతో కూడా ఉంటే కనుక నువ్వు ప్రకటిస్తావు, నువ్వు చెప్తావు. నువ్వు యేసుతో లేకపోతే కనుక నువ్వు ప్రకటించలేవు, నువ్వు చెప్పలేవు, నీ చేత ఏది కూడా కాదు. ఇంకా దేవుని వాక్యం చెబుతున్న మాట యాకోబు రాసిన సువార్త చూడండి, పత్రిక, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. 2వ అధ్యాయము 5వ వచనం చదవాలి. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా అనే మాట రాయబడింది. దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? గుర్తుపెట్టుకుందాం. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని. ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? దేవుడు అంటే దరిద్రులైన వారిని ఏర్పాటు చేసుకున్నాడు. విశ్వాసమందు భాగ్యవంతులుగా చేసినాడు. ఏర్పాటు చేసుకొని ఏం చేశాడు? విశ్వాసమందు భాగ్యవంతులుగా చేసినాడు. తను ప్రేమించు వారికి తన వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసుకోలేదా? నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకోసం? భాగ్యవంతులుగా చేయడానికి. బీదలైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా చేసినాడు దేవుడు. నువ్వు భాగ్యవంతుడవు. ఆ భాగ్యవంతుడు ఇలా చెప్పండి అనే మాట ఉంది. దావీదు చెప్పినాడు కదా, నువ్వు భాగ్యవంతుడవు, నువ్వు భాగ్యవంతురాలు. నేను బీదను, నాకేముంది, నేనేం పెట్టాలా దేవునికి అనేది కాదు. నువ్వు భాగ్యవంతుడవు, నువ్వు భాగ్యవంతురాలు అనేది నువ్వు మర్చిపోయినావు. అందుకోసమే ఏం పట్టించుకోవడంలే. దేవుని పని విషయంలో, స్వార్థ పని విషయంలో నువ్వేం పట్టించుకోవడం లేదు. ఎందుకంటే నువ్వు మర్చిపోయినావు. నేను విశ్వాసినే కాదా అనేది నీకు అర్థం కావడంలే. ఈ పరీక్ష నీకుందా? ఎంతకు నువ్వు విశ్వాసివేనా? నువ్వు దేవుని నమ్ముకున్నావా? రక్షించబడ్డావా? నీలోని పాపం తొలగిపోయిందా? నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నావా? అయితే నువ్వు భాగ్యవంతుడవే. ఇవన్నీ లేకపోతే కనుక నువ్వు భాగ్యవంతుడవు కాదు, నువ్వు భాగ్యవంతురాలు అంతకంటే కానే కాదు. విశ్వాస విషయంలో భాగ్యవంతులు అన్నమాట రాయబడింది. తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు నువ్వేమైతామట? వారసునివి. నువ్వు వారసురాలవు. దేవుని రాజ్యానికే మన వారసురాలమని దేవుని వాక్యం చెబుతుంది. ఇవన్నీ మర్చిపోయి కదా మనం ఏదేదో తలంచుకుంటా ఉంటాం, ఏదేదో చెప్పుకుంటా ఉంటాం. అది కానే కాదు. 6వ వచనం రాయబడిన మాట, అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినంగా అధికారము చూపుదురు, మిమ్మును న్యాయసభకు ఈడ్చుచున్న వారి వీరే కదా అనే మాట రాయబడింది. వచనం 10 చూడండి. 10వ వచనంలో, ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటిని విషయంలో అపరాధి అగునన్నమాట ఉంది. దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చినాడు. 10 ఆజ్ఞలు పాటిస్తే పర్వాలే. 10 ఆజ్ఞలు ఒక్కటి తప్పిపోయినా కానీ ఆజ్ఞలన్నీ తప్పిపోయినట్టే అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. అందును బట్టి బీదలకు సువార్త
ప్రకటించబడాలి, నీవు సువార్త అందించాలా అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. గుర్తుంచుకోవాలి, యేసుక్రీస్తు ప్రభు కూడా, యేసుక్రీస్తు మరి పేదలలో ఒకడిగా ఆయన గుర్తించబడ్డాడు. యేసు ప్రభు పేదలలో ఒకడుగా ఆయన గుర్తించబడ్డాడు. ఎట్లా అంటే లూకాసు వార్త చూడండి, 2వ అధ్యాయం 7వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకుందాం. తాను తొలిచూలు కుమారుని కని గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను అన్నమాట ఉంది. అర్థమవుతుంది కదా? యేసుక్రీస్తు పేదలలో ఒకడుగా ఆయన గుర్తింపు పొందినాడు. యోసేపు, మరియమ్మ వీరు పేదలని కనిపిస్తుంది. సరే, వాక్యం చెప్తున్న మాట మనం చదివినాం కదా. ఇందులో ఏం రాయబడింది? తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను అనే మాట కనిపిస్తూ ఉంది. తొలిచూలు కుమారుని కనిన మాట ఉంది. మనము ఈ దినాల్లో మనం చూస్తున్నాం కదా. నిన్న ఒక గర్భిణీ స్త్రీ మందిరానికి వచ్చింది. రాత్రి వచ్చి వాళ్ళు గొల్లలు రామపురంలో వాళ్ళ ప్రభుని ఎరగలే. ఆ పాప చిన్నప్పుడు ప్రార్థనకు వచ్చేది, సండే స్కూల్కి వచ్చేది. చిన్నప్పుడు సండే స్కూల్కి వచ్చేది. వివాహమైంది, తన గర్భవతిగా ఉంది. తన తల్లి ఇద్దరు గుడక రాత్రి మందిరానికి వచ్చారు. మందిరానికి వచ్చి ప్రార్థన చేయించుకొని వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళిపోయినారు. ఇక్కడ మనకేమర్థమవుతుందంటే, దేవుణ్ణి ఎరగని అన్య జనులే, దేవుని ప్రేమ అంటూ ఏదో తెలియని అన్య జనులే మందిరానికి వచ్చి సేవకుని కాడికి వచ్చి ప్రార్థించుకొని వాళ్ళ హాస్పిటల్కి వెళ్తే, దేవుణ్ణి ఎరిగిన మనమేం చేస్తున్నాము? అదొక్కటి కాగా, సరే, మన పిల్లలు హాస్పిటల్లో పుడుతున్నారు. మన పిల్లలకు మరి ఇల్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ యేసు ప్రభు జన్మించినప్పుడు ఆయనను పరుండబెట్టడానికి సత్రములు ఏమి లేదు, స్థలము లేదు. స్థలము లేదు. అంత మాత్రమే కాదు, పశువుల పాకలో ఆయనను పొత్తిగుడ్డలతో చుట్టి సత్రము లేనందున పశువుల తొట్టిలో పరుండబెట్టెను అనే మాట కనిపిస్తుంది. పశువుల తొట్టి అనే మాట బైబిల్ మనకు చెబుతుంది. మరి పశువుల పాకలో ఆయన జన్మించాడని, ఈ పాక బహుశా మరి కొండవాసులో తొలిచినటువంటి మరి ఇదొక గుహ అనే మాట, లేదా పశువుల తొట్టి అనే మాట మనకు కొంత కనిపిస్తుంది. అంటే పశువుల మేత వేసేటువంటి ఆ ఘాటిలో అని కూడా కొందరు బైబిల్ పండితులు తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఆయన కూడా ఈ భూమి మీద బీదవానిగానే ఆయన పుట్టినాడు అనేది మనకు అర్థమవుతుంది. కొరింథీ 2వ పత్రిక 8:9లో, కొరింథీ 2వ పత్రిక 8:9 వచనంలో, ఆయన ధనవంతులై ఉండి ఆయన తన దరిద్రం వలన మనం ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడిగా పుట్టెను అనే మాట దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఆయన ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరంటే ధనవంతుడు అనే మాట బైబిల్ మనకు పరిచయం చేస్తూ ఉంది. ధనవంతుడై ఉండి గుడుక, ఆ మాట ఏం రాయబడింది? ధనవంతుడై ఉండి గుడుక కృపను ఎరుగుదురు కదా. మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం ఆయన ఏమైనాడు? దరిద్రుడు ఆయను అన్నమాట. ధనవంతుడై ఉండి కూడా ఎక్కడ పుట్టినాడు ఆయన? పశువుల పాకలో ఆయన పరుండబెట్టినారు. ధనవంతుడై ఉండి గుడుక
మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం దరిద్రుడైనాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ధనవంతుడు. మనము ఇలా చెప్పుకుంటాం, నేను ముందు చెప్పిన కాబట్టి మీకు, మేము దరిద్రులము కదా, మేము పేదవాళ్ళము, మాకు ఏమి లేదు అని చెప్పుకోవడానికి సిగ్గుచేటు. ఆ మాట ఎప్పుడు బైబిల్ లేదు. ఎందుకంటే దేవుడు మనం ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడిగా పుట్టినాడు. నువ్వు ధనవంతుడవే, నువ్వు భాగ్యవంతుడు అని వాక్యం చెబుతుంది కదా, నువ్వు భాగ్యవంతుడవు. తన ఆస్తికి నేను వారసునిగా చేశాడు, తన రాజ్యానికి నీకు వారసునిగా చేసినాడు. ఎట్ట నువ్వు దరిద్రుడు అవుతావు? ఎట్ట నువ్వు పేదవానిగా ఉంటావు? అందుకే దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేయగా, మనము ఆయన మనసులో పోలికలో పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ఫిలిప్పీ పత్రిక 2:7 ఆ మాట ఉంది కదా, మనసులో పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తుడు అయినాడు. రిక్తుడైనాడు. అందుకోసమే మనము ఈ లోకం విడవకముందే మనం ఏం చేయాలంట? ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందునని, నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలం పొందునని, ఈ చిన్నవారిలో ఒకరిని చేర్చుకొని గిలాసు నీళ్ళు ఇస్తే పరలోకంలో ఫలితం పోదని మత్తయి సువార్తలో మనం చెప్పుకున్నాం. మనం ఏం చేస్తున్నామో ఒకసారి మీరు హృదయ పరిశీలన చేసుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. చూద్దాం, చూడండి. 25వ అధ్యాయము మత్తయి సువార్త 25వ అధ్యాయము వచనం 40 చదువుకుందాం. 25వ అధ్యాయము 40వ వచనములో, అందుకు రాజు, మిక్కిలి అలుపులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను అనే మాట ఉంది. మిక్కిలి అలుపులైన ఈ నా సహోదరులో ఒకరికి మీరు చేసితిరి కనుక నాకు చేసినట్టే, నాకు పెట్టినట్టే అని అన్నాడే. నాకు చేసినట్టే, నాకు పెట్టినట్టే అని దేవుడు అన్నాడు. ఇశ్రాయేల్ జాతి గురించి ఆయన మాట్లాడుతూ ఈ మాట చెప్పినాడు. నేను ఆకలి కొంటే మీరు నాకు భోజనం పెట్టినారు. అవునా? ఇవన్నీ ఉన్నాయి లేదా బైబిల్లో? ఆయన చెప్పిన మాటలు ఇవే కదా. నేను ఆకలి కొంటిని మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పికొంటిని మీరు నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని నన్ను చేర్చుకుంటిరి, దిగంబరనై ఉంటిని నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాల్లో ఉంటిని నా యుద్ధకు వచ్చితిరని చెప్పాను. 35-36 వచనాల్లో ఆ మాట కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా చెప్పింది దేవుడు, యేసుక్రీస్తు ప్రభు. మీరు చేశారు, నా దాసుని మీరు చేసినారు, నా పేరట మీరు చేశారు, నాకు చేసినట్టే, నాకు పెట్టినట్టే అని ఆయన చెప్పాడు. అందుకే మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒకరికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరని నిశ్చయముగా, ఖచ్చితంగా నేను మీకు చెప్తున్నాను. ఇది ఒకటి. యోహాను సువార్త 13:20లో, యోహాను సువార్త 13వ అధ్యాయము 20వ వచనం, 13-20 వచనం. నేనెవని పంపుదునో వాణ్ణి చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపిన వాణ్ణి చేర్చుకొనువాడగునని మీతో నిశ్చయముగా చెప్పుచునని వారితో అనెను. నేనెవని పంపుదునో వాణ్ణి చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును అన్నమాట. దేవుడు పంపిన వాడు. మీ మధ్యకు దేవుడు ఒకరిని పంపినాడు. మీరు తనను చేర్చుకుంటే ఆయనను చేర్చుకున్నట్టు, మీరు ఆయనను చేర్చుకోకపోతే కనుక ఆయనను బయట ఉంచినట్టే. అది దేవుని వాక్యం చెబుతుంది. ఇక రోమపత్రిక 15:25లో, రోమపత్రిక 15వ అధ్యాయము 25వ వచనం కూడా చూడండి.
15:25. అయితే 15:25. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయు యెరూషలేమునకు వెళ్ళుచు యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. ఎలయనగా ఎలయనగా ఆ, యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన బీదలైన వారి నిమిత్తము మాసిదోనియ వారును అకయ వారును కొంత సొమ్ము సంద వేయ ఇష్టపడిరి అని ఉంది. వినండి. అయితే ఇప్పుడు అన్నాడు, పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. పౌలే ఈ మాట చెప్పాడు. పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుచు, పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుచు అనే మాట ఉంది. ఇంకేముంది? ఎలాగనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము. యెరూషలేములో ఉన్న పరిశుద్ధులైన వారు బీదలైన వారు అన్నమాట కనిపిస్తుంది. మాసిదోనియా వారు అకయ వారు కొంత సొమ్ము సందవేయ ఇష్టపడిరి. వారి నిమిత్తమై డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడిరి అన్నమాట ఉంది. 27వ వచనంలో అవును, వారు ఇష్టపడి దాన్ని చేసిరి, వారు వీరికి రుణస్థులు. వారు ఇష్టపడి చేసిరి కాబట్టి వారు వీరికి రుణస్థులు. ఇష్టపడి చేయాల, కష్టపడి కాదు. ఇచ్చేదేదో ఇష్టంతో ఇవ్వాల, కష్టంతో కాదు. అది దేవుని వాక్యం చెబుతున్నమాట. అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలివారై ఉన్నారు గనుక శరీర సంబంధమైన విషయములలో వీరికి సహాయము చేయబద్దులై ఉన్నారు. ఈ పని ముగించి ఈ ఫలమును వారికి అప్పగించి నేను మీ పట్టణము మీదుగా సేంపునకు ప్రయాణము చేతును అనే మాట కనిపిస్తుంది. ఇష్టపడి చేయుట అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. అకయవారు అంట సహాయపడినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. మాసిదోనియ వారు అకయ వారి గురించి బైబిల్లో మనకు చెప్తున్నమాట. కొరింథీ 2వ పత్రిక 4 లేదా కొరింథీ 2వ పత్రిక 8:4 చూడండి. 8:4 వచనం. 8వ అధ్యాయం 4వ వచనంలో దేవుని వాక్యం చెప్తున్నమాట. 3-4 కలిసి ఉన్నాయి. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనపూర్వకముగా మిమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదీయగాక సామర్థ్యము కంటే ఎక్కువగా తామంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను అనే మాట కనిపిస్తూ ఉంది. ఈ కృప విషయములో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములో మనపూర్వకముగా మిమ్మును వేడుకొనొచ్చు అనే మాట. వారు సామర్థ్యము కొలది, సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరి. ఇప్పుడు అడుగుతుడికి ఇవ్వడంలే, పని ఉందని అడుగుతుడికి ఇవ్వడంలే. ఇప్పుడు వాళ్ళు అడగపోయినా కానీ సామర్థ్యం కొలది. ఇంతేమంటే 1000 ఏమంటే 1500, 2000 అంతకు మించే వాళ్ళు సహాయం చేసినారు. అది దేవుని వాక్యం చెబుతున్నమాట. సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యము చెప్తూ ఉన్నాను. దేవుని వాక్యం చెప్తుంది. తిమోతి 1వ పత్రిక లేదా 2వ పత్రిక చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. 1వ అధ్యాయము 18వ వచనములో రాయబడిన మాట. మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారం చేసెనో అది నువ్వు బావుగా ఎరుగుదువు. ఆ దినమందు అతడు ప్రభు వలన కనికరం పొందినట్లు ప్రభు అనుగ్రహించునుగాక. ఇలాంటి వారికి దేవుడు ఏం చేస్తాడంట? తన కృపను అనుగ్రహిస్తాడు. అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారం చేసెనో అది నువ్వు బావుగా ఎరుగుదువయ్యా. దేవుడు తనకు
దేవుడు కనికరం చూపిస్తాడు. కనికరం చూపిస్తాడు. కనికరం గల వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అని దేవుని వాక్యం మనకు చెప్తుంది. చివరి మాట చూడండి, ఇలా చెప్పుకుందాం. తెస్సలోనిక 2వ పత్రిక 1వ అధ్యాయము. తెస్సలోనిక 2వ పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు. 6-7 వచనాల్లో ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే అన్నమాట ఉంది. మాతో కూడా మీకు విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఆయన విశ్రాంతినిచ్చేవాడు. ఆయన విశ్రాంతినిచ్చేవాడు. కాబట్టి విశ్రాంతి మనం పొందాలంటే శ్రమ అనుభవించాలి. అవునా? మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయనప్పుడు, దేవుడు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన ఆయన చేస్తాడు. కాబట్టి మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతి దేవుడు అనుగ్రహిస్తాడు. ఇవి దేవుని వాక్యం చెప్తున్నమాట. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు తన తీర్పు సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయన పరీక్షించు విషయాల్లో ఇది ఒకటి అన్నమాట ఉంది. ఏమిటి? మనము ఇతర విశ్వాసుల ఎడల ఏ విధంగా మనం ప్రవర్తించినాం, మన తోటి విశ్వాసుల ఎడల మనం ఏ విధంగా ప్రవర్తించినాం, ఎట్లా ప్రవర్తించినాం, మన మాట, మన చూపు, మన ప్రవర్తన, ఇవన్నీ కూడా మనకు జ్ఞాపకం చేసుకుంటూ పరిశీలన చేసుకొని ప్రభు కోసమై జీవించుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. తోటి విశ్వాసుల పట్ల, తోటి సేవకుల పట్ల మేము ఎలా ప్రవర్తించాలనో, మేము ఎలా జీవించాలనో నీవు తీర్పు సింహాసనం మీద కూర్చున్నప్పుడు, నువ్వు పరీక్షించినప్పుడు, పరిశోధించినప్పుడు మాలో ఎన్ని తప్పులు కనిపిస్తాయో వాటన్నిటిని మీరు ఇప్పుడు బయలుపరిచినందుకై స్తోత్రం. మేము తోటి సహోదరులను ప్రేమించచ్చు, నీ ఆజ్ఞలు గైకొనొచ్చు, వాక్యానుసారంగా జీవించే కృపా ధన్యత మీరు మాకు అనుగ్రహించి దర్శించమని, కాపాడుమని, సంరక్షించమని మీకు అప్పగించుకుంటూ మేమందరం కూడా మరి ఇంటికి వెళ్తుండగా దీవించి పంపండి. మీ చిత్తమైతే మరలా కలుసుకునే భాగ్యం దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.